లాస్ట్ వీడియోస్లలో మనము యూనిట్ 1 అనేది కంప్లీట్ చేసినాం. ఈ వీడియోలో వచ్చేసి యూనిట్ 2 అనేది స్టార్ట్ చేసుకున్నాం. ఈ సబ్జెక్ట్ మనకు తెలుసు, ఏ అండ్ డిసి ఈ సబ్జెక్ట్ పేరు అనలాగ్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్ అనమాట. ఇది దీంతో సెకండ్ యూనిట్ వచ్చేసి మనకు యాంగిల్ మోడ్యులేషన్. ఫస్ట్ యాంగిల్ మోడ్యులేషన్ అంటే మనకి ఏందో తెలియాలి. యాంగిల్ మోడ్యులేషన్ అంటే ఏంటంటే యాంగిల్ మోడ్యులేషన్ is defined as the total phase of angle of carrier wave is varied in accordance with the instantaneous values of message signal which keeping the amplitude of carrier is constant. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్యారియర్ సిగ్నల్ అంటే ఏందో తెలియాలి. ఫస్ట్ మీకు మెసేజ్ సిగ్నల్ ఉంది కదా, మెసేజ్ సిగ్నల్ క్యారియర్ సిగ్నల్. మెసేజ్ సిగ్నల్ అంటే చూడండి, మెసేజ్ సిగ్నల్ అనేది మనకి ఇలా ఉంటుంది అనమాట. మెసేజ్ సిగ్నల్ అనేది ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఒక యాంప్లిట్యూడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ అనేది ఉండదు. ఇది వచ్చేసి మనకు మెసేజ్ సిగ్నల్. నెక్స్ట్ అదే క్యారియర్ సిగ్నల్ అంటే చూడండి, క్యారియర్ సిగ్నల్ అంటే ఇలా ఉంటుంది. దీనికి యాంప్లిట్యూడ్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. దీన్ని మనము క్యారియర్ సిగ్నల్ అంటాం. క్యారియర్ సిగ్నల్ అంటే యాంప్లిట్యూడ్ అనేది సేమ్ ఉంటుంది. దీన్ని క్యారియర్ సిగ్నల్ అంటాం. ఇప్పుడు మనకేం కావాలి, యాంగిల్ మోడ్యులేషన్ అంటే కావాలి. యాంగిల్ అంటే ఏంటి, ఫేజ్ అంటే ఇక్కడ వచ్చేసి 0, π/2, π, 3π/2, 2π అలా ఉంటుంది కదా యాంగిల్ అనేది. ఈ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది అంట. దేంతో, ఇక్కడ క్యారియర్ సిగ్నల్లో చేంజ్ అవుతుంది. దేన్ని బేస్ చేసుకొని, ఈ మెసేజ్ సిగ్నల్ని బేస్ చేసుకొని ఈ క్యారియర్ సిగ్నల్ అనేది చేంజ్ అవుతా అంటే దాన్నే మనము యాంగిల్ మోడ్యులేషన్ అంటాం. అలా చేంజ్ అయ్యేటప్పుడు వైల్ కీపింగ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ ఈజ్ కాన్స్టెంట్. ఇక్కడ ఏంది, యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ అనేది మనకు కాన్స్టెంట్లో ఉంటుంది అనమాట. దీన్ని మనం యాంగిల్ మోడ్యులేషన్ అంటాం. అర్థమైంది కదా. ద ఫేజ్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఏ క్యారియర్ వేవ్ యొక్క యాంగిల్ని ఈ వేరీడ్ అంటే దాన్ని మారుస్తా ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఆఫ్ మెసేజ్ సిగ్నల్. అంటే ఇన్స్టంటేనియస్ వాల్యూస్ ఏంది, ఇక్కడ చేంజ్ అవుతూ ఉన్నాయి కదా. అంటే ఈ వాల్యూస్ని చేంజ్ చేసుకొని ఇక్కడ ఈ క్యారియర్ వేవ్ అనేది వేరీ అవుతే ఎప్పుడు దాని క్యారియర్ సిగ్నల్ యాంప్లిట్యూడ్ అనేది కాన్స్టెంట్లో ఉన్నప్పుడు, ఇక్కడ సేమ్ అంటే సేమ్ హైట్లో ఉన్నప్పుడు దాన్నే మనం యాంగిల్ మోడ్యులేషన్ అంటాం. ఇప్పుడు క్లియర్గా అర్థమైంది యాంగిల్ మోడ్యులేషన్ అంటే. అర్థం కాకోకుంటే మళ్ళీ వీడియో బ్యాక్ చేసి మళ్ళీ చూడండి. ఇప్పుడు లెటస్ కన్సిడర్ ద అన్వాంటెడ్ క్యారియర్ సిగ్నల్. ఈ క్యారియర్ సిగ్నల్ అనేది మనకు అన్వాంటెడ్ అనమాట. ఇది నో యూజ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యారియర్ సిగ్నల్ అనేది మనకు ఈక్వల్ యాంప్లిట్యూడ్ ఉంటుంది కదా. ఈక్వల్ యాంప్లిట్యూడ్ ఉంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇప్పుడు ఒక సిగ్నల్కి అనేది నేను ఎంత ఇచ్చినా 2 ఇచ్చినా తీసుకోవాలి, 3 ఇచ్చినా తీసుకోవాలి. ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు ఇక్కడ, మనం ఎంత ఇచ్చినా ఈ పిల్లోడు అనేది తీసుకోవాలి. లేదు నాకు 3 రూపీసే కావాలి, 2 రూపీస్ అని అనకూడదు. అంటే మనము ఇప్పుడు ఇక్కడ మెసేజ్ సిగ్నల్ చూసుకుంటే చూడండి, ఇక్కడ నేను 1 రూపీ ఇచ్చినా తీసుకుంటే, 2 రూపీస్ ఇచ్చినా తీసుకుంటుంది. ఇదైతే అలా కాదు, దీనికి సేమ్ ఇచ్చేయాలి. ఇస్తే 3 అన్న వేయాలి, లేదంటే 2 అన్న వేయాలి. ఇలా దీని యొక్క డ్రాబ్యాక్ అనేది ఇలా ఉంది కాబట్టి ఈ క్యారియర్ సిగ్నల్ అనేది మనము అన్వాంటెడ్ సిగ్నల్ అంటాం. ఈ క్యారియర్ సిగ్నల్ అనేది మనకు యూజ్ కాదు, అందుకే దీన్ని అన్వాంటెడ్ సిగ్నల్ అంటాం. దీన్ని ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే C(t) ఈ క్యారియర్ సిగ్నల్ అనేది ఇది. C(t) = A cos ωct + θ0. ఈ θ0 అంటే ఇక్కడ మనం సమ్ ఫేజ్ యాంగిల్ అంటాం. టోటల్ ఫేజ్ యాంగిల్ కాదు, ఓన్లీ సమ్ ఫేజ్ యాంగిల్. దీని కాంపోనెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. A = యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్, అదే ωc అంటే క్యారియర్ ఫ్రీక్వెన్సీ, ఒమేగా అంటే ఫ్రీక్వెన్సీ, C అంటే క్యారియర్, θ0 అంటే చెప్పిన సమ్ ఫ్రీక్వెన్సీ యాంగిల్ అనమాట. లెట్ ωct + θ0 = φ గా మనము అనుకుందాం, అజ్యూమ్ చేసుకుందాం. ωct + θ0 = φ. దెన్ వీ గెట్ C(t) = A cos. దీని ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ఫై అని రాసుకోవచ్చు. ఎందుకంటే ωct + θ0 అనేది దేనికి ఈక్వల్ అంటే మనకు A cos φకి ఈక్వల్. ఈజ్ ద టోటల్ ఫేజ్ యాంగిల్ ఆఫ్ క్యారియర్ సిగ్నల్. ఈ C(t) A cos φ అనేది మనకు టోటల్ ఫేజ్ ఆఫ్ ద క్యారియర్ సిగ్నల్ అనమాట. అంటే ఈ క్యారియర్ సిగ్నల్కి మనకు టోటల్ ఫేజ్ యాంగిల్ వచ్చేసి C(t) = A cos φ. ఫేజ్ యాంగిల్ తెలిసిపోయింది మనకు, C(t) = A cos φ అనేది. ఇప్పుడు మనం దాని యొక్క టైప్స్ చూసుకుందాం. టైప్స్ ఆఫ్ యాంగిల్ మోడ్యులేషన్ ఇవి వచ్చేసి 2 టైప్స్ అనమాట. దే ఆర్ 2 టైప్స్, ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్, నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ మోడ్యులేషన్. దీని అప్లికేషన్స్ యూజెస్ చూసుకుందాం. యూజెస్ వచ్చేసి రేడియో బ్రాడ్కాస్టింగ్, 2-వే మొబైల్ రేడియో, మైక్రోవేవ్ కమ్యూనికేషన్, టీవీ సౌండ్ ట్రాన్స్మిషన్, సెల్యులార్ రేడియో, శాటిలైట్ కమ్యూనికేషన్. అంటే రేడియో బ్రాడ్కాస్టింగ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ 2-వే మొబైల్ రేడియో అంటే
మనం రేడియోస్లో మనం 2 వేస్ ఉంటాయి అన్నమాట. దాంతో యూజ్ చేస్తాం మైక్రోవేవ్ కమ్యూనికేషన్. ఇప్పుడు మన మొబైల్స్లో ఏంది వితిన్ సెకండ్స్లో మనం కాల్ చేస్తే వేరే వాళ్ళు అనేది మనకు లిఫ్ట్ చేస్తున్నారు, అంటే రిసీవర్ అనేది రిసీవ్ చేసుకుంటున్నారు వితిన్ సెకండ్స్లో కదా, అందుకని దాన్ని మనం మైక్రోవేవ్స్. ఇది యాంగిల్ మాడ్యులేషన్ అనేది అక్కడ కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టీవీ సౌండ్ ట్రాన్స్మిషన్ కూడా ఇప్పుడు ట్రాన్స్మిషన్ సౌండ్ అనేది మనకు ఒకదాని తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో 3 అలా రావటం లేదు కదా, కంటిన్యూగా వస్తుంది కాబట్టి దాంతో కూడా మనం ఈ యాంగిల్ మాడ్యులేషన్ యూజ్ చేస్తాం. అదే సెల్యులార్ రేడియోస్, శాటిలైట్ కమ్యూనికేషన్స్లో కూడా ఈ యాంగిల్ మాడ్యులేషన్ అనేది యూజ్ చేస్తాం. ఇంతటితో ఈ వీడియో అనేది క్లోజ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో మనం బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఫేస్ మాడ్యులేషన్ అంటే ఏంది, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటే ఏంది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.